ప్రైజ్ ది లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాలు చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ప్రియమైన వారలారా, జ్ఞాని అయిన సొలొమోను మరి దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతో అద్భుతమైన సామెతలు ఈ లోకానికి ఆయన రాసిచ్చాడు. ఇవి ఏం చేస్తాయంటే, బాల్యము నుంచి ఎవడైతే సామెతలు చదువుతూ దాన్ని వెంబడించి దాని ప్రకారం జీవిస్తారో ఈ లోకంలో మానవుడు పరిపూర్ణమైన మానవుడుగా తయారవుతాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా ఆశీర్వదించబడతాము అని మరి సొలొమోను అద్భుతంగా రాస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే నీవు ఎలాగూ ఫలిస్తావో రాస్తాడు. చక్కని మార్గాన్ని చూపిస్తాడు. మరి సొలొమోను రాసిన ఒక అద్భుతమైన మాట చూడండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. ఘనత అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు మనం కొనియాడడమే ఘనత అంటారు. మనకు వచ్చే ఆ మంచి పేరును ఘనత అంటారు. ఉదాహరణకి ఒకవేళ మన సంఘంలో కానీ మన దేవాలయంలో మన ప్రాంతంలో ఏదైనా పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయనుకోండి, ఆ మీటింగ్స్ లో కొందరు కుర్చీలు వేసే పనులు, కొందరు వాలంటీర్ పనులు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళలో మనం కృతజ్ఞత చెప్పేటప్పుడు అందరిని చెప్పి ఒక పేరు ఏదైనా మర్చిపోయామనుకో, ఆ వ్యక్తి మరి నొచ్చుకుంటాడు. ఆ వ్యక్తి ప్రశ్నిస్తాడు, మేము పని చేయలేదా, మరి మా పేరు చెప్పలేదే అంటే అక్కడ మనుషులు ఘనతను కోరుతూ ఉన్నారు. ఈ జ్ఞానము నిజమైన మరి ఘనత ఎక్కడ వస్తుందంటే, జ్ఞానము కలిగిన వాడు మరి ఘనతను స్వతంత్రించుకుంటాడంట. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని చరిత్ర పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు. చూడండి, మరి న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఒక మంచి చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటంటే, మరి ఏహూదు మరణమైన తర్వాత అంట ఇశ్రాయేలీయుల ప్రజలు మరలా యెహోవా దృష్టికి చెడుతనము చేసి మరి యెహోవా దృష్టికి పాపం చేసిన దాని వల్ల ఆయన 20 సంవత్సరాలు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడట. 20 సంవత్సరాలు మరలా వారి చేతికి అప్పగిస్తే ఆయన కింద పనిచేసే సైన్యాధిపతి మరి సిసేరా, ఇతనికి 900 ఇనపరథాలు ఉన్నాయి. 900 ఇనపరథములు, మంచి సైన్యం ఉంది. ఇతను మంచి వీరుడు కూడా. దీన్ని బట్టి ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలంట కఠినంగా బాధ పెట్టాడంట. 20 సంవత్సరాలు వాటిని కఠిన శిక్షలకు గురి చేశాడంట. ఎప్పుడైతే 20 సంవత్సరాలు ఈ సిసెరా వారిని ఇబ్బంది పెట్టి కఠినంగా శిక్షించాడో అప్పుడు తిరిగి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, మమ్మల్ని కఠించు ప్రభువా, మా పాపాన్ని తీసివేయలేదా, మా దోషము నుంచి మమ్మల్ని రక్షించని ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే మొర పెట్టాడో దేవుడు వారి మొర ఆలకించాడు. గమనించండి, లబ్బీబోతు అనే వ్యక్తి యొక్క భార్య దెబోరా. ఈమె ప్రవక్తిని, ఒక స్త్రీ అయ్యుండి ఆ కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రవక్తినిగా ఉంటూ ఈమె న్యాయాధిపతిగా కూడా ఉంది. ఈమెంట ఎఫ్రాయిముల మన్యము, రామాకును అలాగే బేతేలుకును మధ్య సర్వవృక్షము కింద ఇశ్రాయేలు అందరిని పిలిచి వారికి న్యాయము తీర్పులు చెప్తూ ఉంది. దేవుడు ఆమెకు ఆ ఘనతను ఇచ్చాడు. మరి ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన విన్నప్పుడు మరి దేవుడు మరి యెహోవా దెబోరాతో మాట్లాడాడు. ఇప్పుడు దెబోరా ఏం చేసిందంటే అబీనోయము కుమారుడైన బారాకును పిలవనన్నది. మరి బారాకు వచ్చాడు. బారాకు రాగానే బారాకుతో చెప్తుంది, ఇదిగో నీవు నఫ్తాలీయులు జబూలూనీయులలో 10,000 మందిని తీసుకొని కిషోను వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడ దేవుడైన యెహోవా నీకు సిసేరాను అప్పగిస్తాడు, అతని యొక్క సైన్యాన్ని నువ్వు నాశనం చెయ్యి అని చెప్పినప్పుడు ఇది దేవుని యొక్క మాట. ప్రవక్తిని ద్వారా దేవుడు పలికించిన అద్భుతమైన మాట. కానీ బారాకు ఏం చేశాడంటే, అయ్యా అమ్మ, నీవు నాతో వస్తేనే నేను ఆ యుద్ధానికి వెళ్తా, నీవు నాతో ఉంటేనే, నీవు మా మధ్యలో ఉంటేనే మేము అక్కడికి వెళతాం అని చెప్పినప్పుడు మరి
దెబోరా సరే నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి చెప్తూ, బారాకు నేను నీతో వస్తున్నాను, కానీ ఈ యుద్ధంలో ఒకవేళ నీవు గెలిచిన ఘనత నీకు రాదు, దేవుడైన యెహోవా ఘనత మరి వేరొకరికి ఇవ్వబోతున్నాడు, వేరొకరికి ఈ యొక్క ఘనతని ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. సరే వారు బయలుదేరి వెళ్ళినప్పుడు మరి సిసెరా తన 900 ఇనప రథాలతో కీషోను వాగు దగ్గరకు వచ్చాడంట. ఆ కీషోను వాగు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారి సైన్యము కలవరపరచగా వారందరి రథాలు ఆ కీషోను వాగులో మరి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో బురదలో ఇరుక్కుపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు వెంటనే వారి మీదకి దూకారు. మరి వారు దూకి మరి వారితో కూడా యుద్ధం చేయడానికి మరి దేవుడైతే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారు వారి మీద పడ్డారంట. పడగానే వారు చెల్లాచెది అందరిని హతం చేశారు. ఇప్పుడు సిసెరా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. సిసెరా అక్కడ నుంచి పారిపోతూ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటే మరి హేబేరు భార్య హేబేరు అనే ఒక ఆయన ఉన్నాడు. హేబేరు అనే ఆయన కనానీయులకు మరి సహవాసం కలిగిన వాడు. కనానీయులతో సహవాసం ఉంది కాబట్టి హేబేరు దగ్గరికి వెళ్ళాడు. హేబేరు భార్య ఆయన్ని చూసింది. ఆమె పేరే యాయేలు. ఈ యాయేలు ఆయన చూసి, నా ఏలిన వాడా రా రా నువ్వు నాతో చూడు ఎందుకు నీవు పరిగెస్తున్నావు, నువ్వు భయపడద్దు, నా గుడారంలో తీసుకుపోయి ఆయనతో, అయ్యా నువ్వు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీకేం కావాలని చెప్పినప్పుడు ఆయన బాగా అలసిపోయినాడు. నాకు తాగడానికి నీళ్ళు ఏమన్నాడు. తాగడానికి నీళ్ళకు బదులు పాలిచ్చింది. వెంటనే కప్పుకోవడానికి ఒక గొంగలి ఇచ్చిందంట. ఆయన కప్పుకొని నిద్రపోవడానికి ముందు మరి యాయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను అలసిపోయినాను, నేను నిద్రపోతున్నాను, ఎవరైనా నా కోసం వచ్చి నన్ను అడిగితే నేను ఇక్కడ లేను అని నువ్వు ద్వారం దగ్గర ఉండి చెప్పమన్నప్పుడు అలాగే నేను నిద్రపోని చెప్పినాను. మరి యాయేలు వెళ్ళి దేవుడిని యెహోవా పక్షంగా నిలబడింది. ఆమె గుడారాలు వేయడంలో మరి మరి చాలా తెలివి కలది. ఆమె మరి గుడారాలకు కొట్టే మేకులు తీసుకున్నది, సుత్తిని తీసుకున్నది, వెళ్ళిందంట. ఎల్లగా వెళితే మరి సిసెరా నిద్రపోతా ఉన్నాడు. అతని కణితి మీద పెట్టి సుత్తితో కొట్టగానే భూమిలోకి గుచ్చుకొని అక్కడికక్కడికి చనిపోయాడు. మరి బారాకు మరి సిసెరాని వెతుక్కుంటూ అక్కడికి వస్తే ఈమె ఎదురు వెళ్ళి, అయ్యా రారా బారాకు, నీవు వెతుకుతున్న మనుషుడు నేను చూపిస్తానని ఆమె తన గుడారంలో తీసుకెళ్తే ఆయన చనిపోయినాడు. ఆ దినమున దేవుడిని యెహోవా ఇశ్రాయేలీయులను మరి కనాను రాజైన ఆబీను నుంచి తప్పించాడు. ఆబీను నుంచి తప్పించి వారికి విజయాన్ని ఇచ్చి వారిని మరలా స్వతంత్రులుగా చేశాడు. మనకి ఏమర్థమవుతుంది ఈ మాట? మనం దేవుడిని మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో మనం ఎప్పుడైతే దేవుడిని వేడుకుంటామో ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలైతే అనేక మార్లు యెహోవా దృష్టికి ద్రోహంగా చేయడము, తిరిగి ఆయన పాదాల మీద పట్టుకోవడం, మరలా రక్షించడం. మనం కూడా అలాంటి స్థితిలో ఉండకుండా యథార్థం కలిగిన వారంగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఉండాలి. దేవునికి లోబడే వారంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, సిసెరాకు 900 ఇనప రథాలు ఉన్నాయి, సూర్యుడే. కానీ దేవుడిని యెహోవా అంట ఒక స్త్రీ చేతికి అప్పగించాడంట. అయితే మనం చదివిన వాక్యం ఏంటంటే మరి జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. దెబోరా ఏమన్నది, బారాకు ఇదిగో నీకు ఘనత వస్తుంది, నువ్వు తీసుకొని రా, పోయి 10,000 మందిని తీసుకోరా అని అంటే, అమ్మ నేను తీసుకొస్తాను, కానీ నువ్వు నాతోనే ఉండాలి అని ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచలేదు. అప్పుడే ఏమన్నది, ఇదిగో ఈ ఘనత అయితే నీకు రాదు, దేవుడి మరి ఒక స్త్రీకి పోతున్నా, ఆ స్త్రీ యాయేలు. యాయేలు ఆ ఘనత పొందింది. యెహోవా పక్షంగా నిలబడింది, యెహోవా ప్రజల పక్షంగా నిలబడింది. యాయేలు ఆ ఘనత పొందింది. అందుకే మరి 5వ అధ్యాయంలో దెబోరాయు బారాకును ఈ కీర్తన పాడినే ప్రారంభం. ఆ పాటలో యెహోవాను స్తుతిస్తూ వారు యాయేలును కూడా వారిని మరి ఘనపరిచినట్టుగా ఈ కీర్తనలో ఉంది, ఆ అధ్యాయంలో ఉంది. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మనం దేవునికి మరి విధేయులుగా ఉంటామో, దేవుని మాటకు లోబడతామో, దేవుడు మనల్ని దీవించడానికి, దేవుడు మనకు జ్ఞానాన్ని మరి అలాగే ఘనతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
అటువంటి ఘనత మనం పొందాలంటే దేవునికి విధేయులుగా ఉందాం, ఆయన మాటకు లోబడదాం. ఆ మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మాటల ద్వారా అనేకులకు మీరు ప్రభువా ఘనతను కలిగించే మార్గాన్ని చూపించండి. ఈ లోకంలో మేము ప్రభా ఘనత కొరకు అనేక వైపు చూస్తున్నాం, కానీ నీ యందే మాకు ఘనత ఉందయ్యా, నీలోనే మాకు ఘనత ఉంది ప్రభా. ఆ ఘనతను పొందుకోవడానికి మాకు మీరటి పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.